నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. దేశవ్యాప్తంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదుపై ఫోకస్ ఖచ్చితంగా కనిపించనుంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు రాజధానిగా ఉంది. 10 ఏళ్ల పాటు సేవలు అందించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ గడువు ముగిసింది. మరొకసారి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వచ్చే ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఏపీలో వచ్చిన కొత్త ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ పైన ఫోకస్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మనకు వినిపిస్తున్న సమాచారం ఏంటంటే మాజీ ఐపీఎస్ అధికారి కూడా ఒకరు చెప్పడం జరిగింది, ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి రాజధాని గడువు పొడిగించాలి ఖచ్చితంగా అని చెప్పి ఆయన స్పష్టంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే అధికార పార్టీకి సంబంధించి సీఎం కావచ్చు, అధికార పార్టీ నేతలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో కొట్టిపారేయడం జరిగింది. ఎందుకు అంటే ఎన్నికల తర్వాత హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందా, లేదంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు తెర మీదకి రానుంది. ఎందుకంటే ఇది ఒక హాట్ టాపిక్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కేంద్రంలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా హైదరాబాదును ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి కనుక ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ వస్తే హైదరాబాద్ రాజధానిగా లేదంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మారేందుకు అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం పైన స్పందించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక హైదరాబాదు తెలంగాణకు మాత్రమే రాజధాని, ఏపీకి రాజధానిగా ఉండబోదు, ఆ గడువు ముగిసింది అని చెప్పి స్పష్టంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అదే రానున్న రోజుల్లో ఒకవేళ కనుక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు అవకాశం ఉంది. లేదు అంటే దేశానికి రెండో రాజధానిగా హైదరాబాదును ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఈ వాదన అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారా, లేదంటే దేశానికి రాజధానిగా చేస్తారనేది మాత్రం ఒక స్పష్టమైన వివరణ రావాల్సి ఉంది. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా హైదరాబాద్ పైన ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి రాజధాని అయితే ఎక్కడా లేదు. ఒకవేళ రాజధాని ఏర్పాటు అయ్యే వరకు హైదరాబాదును రాజధానిగానే ఉండి తీసుకుంటూ వారు పరిపాలన కొనసాగిస్తారా, లేదు అంటే అమరావతిని రాజధానిగా చేసుకొని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసే వరకు హైదరాబాదు సేవలను వినియోగించుకునేందుకైతే అవకాశం ఉంది. మరొక వైపు ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ, లేదంటే తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఈ విషయాలను స్వాగతిస్తారా, లేదంటే వ్యతిరేకిస్తారన్నది భవిష్యత్తులో చేయలేనుంది. ఇప్పటి వరకైతే హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా 10 ఏళ్ళు ఏపీకి కూడా తన సేవలు అందించి అందులో భాగంగానే 5 సంవత్సరాలు చంద్రబాబు ఇక్కడ ఉండి పాలన చేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో నుండి తన సేవలు అయితే కొనసాగించారు. హైదరాబాదును ఎక్కడ కూడా తమ రాజధానిగా చెప్పుకున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా హైదరాబాద్ పైన ఏపీ ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడి ఏ పార్టీ అయితే కేంద్రంలో పదవి బాధ్యతలు చేపడుతుందో ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన హైదరాబాద్ దేశ రాజధానిగా, లేదంటే కేంద్ర పాలిత ప్రాంతంగా, లేదంటే ఇంకా ఏపీకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా గడువు పొడిగించేందుకు అవకాశం కనిపిస్తుంది.